సమస్యకు సమస్య పరిష్కారం కాదు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడమే ధ్యేయం కావాలి. అంతేకాదు ప్రత్యామ్నాయ మార్గాలను ఎదుర్కోవడం కూడా అత్యంత అవసరం. ఇది భారతీయులకు మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య. ప్రస్తుతం గల్ఫ్ సంక్షోభ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీనిని అధిగమించడం ఎలా అనేది ఇప్పుడు సగటు భారతీయుడు ఆలోచిస్తున్న అంశం. అందుకే పురాతన పొయ్యిల వైపు మళ్లుతున్నారు. మధ్యప్రదేశ్లో ఇప్పుడు పాతకాలపు పొయ్యిల వినియోగం ప్రారంభమైంది. మన దేశంలో దాదాపుగా ఆనాది కాలం నుంచి కుంపట్లు, మట్టి పొయ్యిలు, డ్రమ్ములతో తయారు చేసిన పొయ్యిల వినియోగించడం అలవాటే. కాకపోతే కాలాంతరంగా గ్యాస్ స్టవ్ వంటింట్లో ప్రవేశించింది. ఇప్పుడు అదే గ్యాస్ కొరత పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో భారతీయులంతా పాత పద్ధతుల వైపు మరలుతున్నారు. మట్టి పొయ్యిలను తయారు చేసుకుంటున్నారు. అంతేకాదు ఇనుప డ్రమ్ము తీసుకొచ్చి దానిని పొయ్యిగా తయారు చేసి కట్టెలతో వెలిగించి వాడడం ప్రారంభించారు. ఇలాంటి పొయ్యిలను తయారు చేసే పనివాళ్ళు గతంలో ఉండేవారు. అయితే కాలక్రమంలో వారు కనుమరుగైపోయారు. ఇప్పుడు అదే పనివాళ్లకు పని దొరికింది. డ్రమ్ములను తీసుకొచ్చి పొయ్యిలుగా మలిచి వాటిని సిద్ధంగా చేసి హోటళ్లకు, ఇతర రెస్టారెంట్లకు అందజేస్తున్నారు. అలాగే మట్టితో తయారు చేసిన పొయ్యిలు, కుంపట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. దీంతో మట్టి పని చేసే వారికి, కుమ్మరులకు ఉపాధి దొరికింది. సాధారణంగా హలీం తయారీకి ఇలాంటి డ్రమ్ములతో పొయ్యిలు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే మళ్లీ ప్రారంభమైంది. ఇది చాలదన్నట్టు ఇనుప కుంపట్లు కూడా రంగంలోకి వస్తున్నాయి. బొగ్గు వినియోగం కూడా పెరిగింది. అలాగే కట్టెలు అమ్ముకొని వారికి కూడా పని దొరికింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పిడకల తయారీకి కూడా ప్రారంభమైంది. పిడకలతో కుంపట్లు వెలిగించుకొని పాలు కాచుకోవడం, వంటలు చేయడం జరుగుతోంది. మొత్తానికి గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పాత పద్ధతులకు మరలుతున్నారు. అలాగే పని వాళ్లకు కూడా కొంత ఉపాధి కల్పిస్తోందని చెప్పాలి.